అన్నయ్య. ఇన్నాళ్ళు ఆడకూతురునైనా ఈ కర్మ నేనే జరిపించాను. ఈ రోజు నీ చేతుల మీదుగా జరుగుతుంది. పైనున్న నాన్న సంతోషపడతారు. తీసుకో. మహాదేవరాయుడు నెలకొల్లిన తర్వాత సమితిలో ఉన్న పేదవాళ్ళని జంతువుల్ని వేటాడినట్టు వేటాడారు బాబు. మన దేశంలో బీరు వైను తాగితే తప్పంటారు కానీ మొన్న జర్మనీలో చూశాను, గుర్రాలకి పొద్దున్నే కుడితిలో కూడా బీరు కలుపుతారు రా వాళ్ళు. ఏందిరో మంచినీళ్ళ బదులు మందు తాగుతున్నవే? భోంచేస్తూ వైన్ తాగుతుంటే సూపర్ గా ఉంటుంది పెద్దనా. అన్నం ఎట్లా తినబుద్ధి అవుతుందిరా మీకు? మందు ఎట్లా తాగబుద్ధి అవుతుందిరా మీకు? పగోడు పారిపోయింది కదా, వాడు జాడ తెలుసుకోవాలన్న జ్ఞానం లేదా మీకు? సిటీ మొత్తం గాలించావన్నా, చచ్చాడేమోని మూసీ నదిలో కూడా వెతికించాం, ఎక్కడా లేడు. వాడు ప్యాంటు తడుపుని మళ్ళీ లండన్ పారిపోయి ఉంటాడన్నా. ఓడు పిల్లికి పుట్టినోడు కాదురా, పులికి పుట్టిండు. ఈ సరికాడు బసవయ్య ముఠాన్ని చేరుంటాడు, జరిగి నిరుంటాడు, జరగాల్సిన దానికోసం కత్తులు నూరుతుంటాడు. ఆడు గాని ఆడి శవం గాని దొరికేదాకా ఈ ఇంట్లో ఎవడు అన్నం తినకూడదు, మంచి నీళ్లు కూడా తాగకూడదు. దాకు నోటిని బయటికెలా రప్పిస్తావు నాయనా? నీ పెళ్లితో రప్పిస్తారా? పట్రామా పట్రా పెట్టు చింతలివి. ఓహో బాగున్నా లింగం అవునే. వాడెక్కడొస్తాడనే భయంతో కడుపు ఉబ్బిపోతుంది. ఒక్కసారి వెళ్ళి కడుక్కొస్తాను. నయ్యం పీటల మించి లేస్తే పెళ్ళం లేచిపోద్ది. కూర్చోండి. అరే నా బ్లాడర్ బద్దలైపోతుందయ్యా. ఎలాగో కన్యాదానం చేసేటప్పుడు కాలు కడుగుతారు కదా, పోసేనా నీళ్ళు అనుకుంటాను. అదే అతి తెలివి అంటే. ఊరుకోండి, సుబ్రహ్మణ్యం గారికి పెళ్ళం లేదు, ఆయన మీ కాళ్ళు కడగడం ఊడ్చుకోవాలి. మరి మరి ఎలా? స్థాపన చేయండి. అతను మగాడే, వచ్చి తీరుతాడు.
చోటుకొచ్చి నా వాళ్ళను కొట్టే ధైర్యం ఉందిరా నీకు? నీ అబ్బా ఆ అబ్బకు పుట్టాను కాబట్టే ఉందిరా. ఆ రక్తం నర నరాల్లో పరిగెత్తుతుంది కాబట్టే ఉందిరా. అంతమందిని కొట్టి వచ్చిన వాడికి ఈ నలుగురి నరాలు తెంపి నవారనేయడం ఎంతసేపురా? కానీ ఎందుకు చంపటం లేదో తెలుసా? నా తండ్రి కోసం, నా తండ్రి ఆశ కోసం, నా తండ్రి ఆశయం కోసం. నీ దౌర్జన్యం మూలంగా పారిపోయిన పేదవాళ్లంతా రేపు సూర్యోదయంతో సూర్యుడి కిరణాలు పరుచుకున్నట్టు గుడిసెలో, వీధి వీధిలో, చెట్టు దగ్గర, చేరు దగ్గర, బావి దగ్గర, చెరువు దగ్గర రొమ్ము విరుచుకుని నిలబడ్డాం మీరు కళ్ళారా చూడాలి. ఏ ఇంటిని మీరు శ్మశానంగా మార్చారో, ఏ దేవాలయంలో దేవుడి ముందు దీపం వెలగడం లేదో, ఆ మహాదేవనాయుడు ఇల్లు మళ్ళీ కళకళలాడటం ఈ కళ్ళతో చూడాలి. పెళ్లి కొడుకా, మళ్ళీ ఉమ్మ చిటికిని వెళ్ళి పట్టుకోవాలని చూసావో, ఈసారి పళ్ళంలో ఉమ్మ తెచ్చేది కొబ్బరి బొండం కాదు, నీ హెడ్. కాలుస్తావా? తుపాకి పేలుస్తావా? ఈ గుండె చీలుస్తావా? నెత్తురు రాలుస్తావా? కమాన్ మ్యాన్, కమాన్, డూ ఇట్. ఐ సే born in Bharat, brought up in Britain, be square, be for bold, beware. చచ్చిపోయిన నా తండ్రి సాక్షిగా, నన్ను కన్న తల్లి సాక్షిగా, కన్నీళ్లు పెట్టిన పేదవాళ్ల సాక్షిగా, మీ అంతు చూడకపోతే మహాదేవనాయుడికి పుట్టిన బిడ్డను కాదు. ఉమా, మహర్జాతకుడు అంటే ఎలా ఉంటాడా అనుకున్నాను. ఇలా ఉంటాడన్నమాట. హిందుస్థాన్లో అందరికంటే అందం నీదేలే, రాజస్థాన్లో గుండెల కంటే హైటే నువ్వేలే, నిన్ను చుట్టేటందుకు 2 చేతులు చాలునా, ముద్దు పెట్టేటందుకు 3 రాత్రులు చాలునా, కాలం కలిసొస్తే దేవుడు దిగి వస్తే కిర్రుమనని ఒక మంచం అడగాలే. హిందుస్థాన్లో అందరికంటే అందం నీదేలే, రాజస్థాన్లో గుండెల కంటే హైటే నువ్వేలే. వంపుల అవి పదునుగా ఎదిగిన మనసును తోసిన మెత్తని రంపాలు, అవి హృదయపు లోతున కవితను రాసిన కాముని బలపాలు, వలవేస్తున్నా గుండె వీడియోలో నీ నిండు బొమ్మ నిలిపైన పండు భామిని, కాలం కలిసొస్తే దేవుడు దిగి వస్తే మడత పడని ఒక బెడ్షీట్ అడగాలే. హిందుస్థాన్లో అందరికంటే అందం నీదేలే, రాజస్థాన్లో గుండెల కంటే హైటే నువ్వేలే. Eliminate.
గోల అవి చల్లని ఎవ్వన చల్లలు చిలికిన అల్లరి కవ్వాలు నేను వేసుకున్నా వెనుతీస్తానా తూకు నోటు బుక్కులోన I like you అంటూ రాసుకున్నా నా పొందు కోరింది మందగామిని కాలం కలిసొస్తే దేవుడు దిగి వస్తే నలిగిపోని మరు మల్లెలు అడగానే హిందుస్థాన్లో అందరికంటే అందం నీదేలే రాజస్థాన్లో గుండెల కంటే అయితే నువ్వేలే నిన్ను చుట్టేటందుకు రెండు చేతులు చాలునా ముద్దు పెట్టేటందుకు మూడు రకాలు చాలునా కాలం కలిసొస్తే దేవుడు దిగి వస్తే కిర్రుమనని ఒక మంచం అడగాలే నా కడుపులో చెడబుట్టావు కదరా పీకి నా కొడక అబ్బా ఛ! ఏయ్, భయపడకురా ఆ రుద్రమనాయుడు వచ్చి ఎక్కడ లేపేస్తాడోనని భయపడి చేస్తాను నాన్న మిమ్మల్ని మాత్రం వదులుతాడేంటండి పేగు మెళ్ళ వేసి పుట్టిన మేనభావాన్ని కూడా చూడకుండా మీతో సహా అందరినీ లేపేస్తాడు ఏయ్, కలగంటున్నావా కల కాదండి మీరు ఆక్రమించిన పొలాలు ఇళ్ల స్థలాలు పేదవాళ్ళకి ఇప్పించేసి మూసేసిన గుడి తలుపులు తెరిపించేశాడు ఏమిట్రా మీ దెబ్బకు తట్టుకోలేక అలనాడు పారిపోయిన పేదోళ్ళందరూ బస్సుల్లో పలనాడు తిరిగి వచ్చేస్తున్నారండి వస్తే ఏమిటంట వస్తే ఏంటంటారేంటండి రాములు వెనకాల కోతుల్లాగా రావణాసురుడు లాంటి మిమ్మల్ని లేపేస్తారేమో అని భయంగా ఉందండి నా గొంతు పట్టుకు లాభమే ఉందండి ఆ వచ్చే బస్సులు ఆపండి బాగున్నారా ఎలా ఉన్నావురా రండి రండి ఆగు నాయనా దీన్ని చంపొద్దు నేను పెళ్లి చేసుకుంటాను దామోదరా పెళ్ళం అవసరమై కాదు పని మనిషి అవసరమై దీంతో పేడకళ్ళెత్తిస్తా అంట్లు తోమిస్తా పాచి ఉడిపిస్తా మహాదేవనాయుడు కూతుర్ని మన ఇంట్లో పని మనిషిని చేస్తా శభాష్ రా కొడక శభాష్ కట్టై తాళి వదలండ్రా ఆగిరా వద్దు ఆగు రేయ్ నా ఒంటి మీద చెయ్యేసావంటే చంపేస్తా తీసుకో భవాని కోపాన్ని చల్లార్చుకోవద్దు పగ తీర్చుకో నీ మెళ్ళో తాళి కట్టింది నా కోసం కాదు నీ కోసం నీ ప్రాణాలు కాపాడడం కోసం ఒకనాడు పేగు మెళ్ళో వేసి పుట్టిన ఈ మేనలుడి కోసం వచ్చిన మీ నాన్నని మా కుటుంబం విషం ఇచ్చి చంపింది ఇప్పుడు నిన్ను కాపాడి ఆ పాపాన్ని తుడిచేసుకుంటాను నీకిష్టం లేకుండా నీ మెళ్ళో తాళి కట్టినందుకు నన్ను క్షమించు ఆ తాళి నీకు భారం అనుకుంటే ఇప్పుడే తీసేయి ఉంచుకుంటాను రా నా కుటుంబంలో తప్ప పుట్టావు కదరా నువ్వు దీన్ని ఒకరోజు మా అత్తను అడ్డం పెట్టుకుని మా నాన్న ప్రాణం తీశారు ఈ రోజు నా చెల్లెల్ని అడ్డం పెట్టుకున్నారు ఏం వంశం రామిది ఏం పౌరుషం రామిది మీరు మొగాళ్ళైనా మీసాలు మొలిచాయి అతికించుకున్నారా ముఖాన్ని కుంకం పెట్టినా గడ్డాన్ని గంధం పూయ భవాని తీసుకెళ్ళిపోమ్మా
నిన్ను కన్న తల్లి బతికి ఉంది. నా కొడుకును వదిలేస్తే ఆవిడెక్కడుందో చెప్తాను. మీ నాన్నతో పాటు మీ అమ్మ చనిపోలేదు. వేలాది మంది అభిమానించే మహాదేవ